బస్సు లోయలో పడి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏకంగా 55 మంది మరణించారు. ఈ దారుణ ఘటన గ్వాటెమాలాలో చోటు చేసుకుంది. బస్సు లోయలోకి పడడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 75 మంది ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. బాధితుల్లో పిల్లలు కూడా ఉన్నారని అగ్నిమాపక అధికారి ఆస్కార్ సాంజేజ్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు 53 మృతదేహాలను వెలికి తీశామని, మరో ఇద్దరు షాన్ జువాన్ డి డియోస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ విషాద ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఆ దేశ అధ్యక్షుడు బెర్నాల్డ్ అరేవాలో. అంతేకాకుండా 3 రోజుల పాటు సంతాప దినాలను కూడా ప్రకటించారు. ఈ విపత్కర సంఘటనకు దారితీసిన పరిస్థితులపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. బస్సు కలుషిత నీటిలో తలకిందులుగా దిగడంతో సహాయక చర్యలను మరింత క్లిష్టతరం చేసింది. మరోవైపు ఇటీవల దక్షిణ మెక్సికోలో ఘోర ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. 48 మందితో వెళ్తున్న బస్సును ఓ ట్రక్కు ఢీకొంది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి 40 మంది సజీవ దహనమయ్యారు. ప్రమాదంపై అధికారులు తెలిపిన వివరాల ప్రకారం టాబోస్కో రాష్ట్రంలో శనివారం తెల్లవారుజామున ఈ దారుణం చోటు చేసుకుంది. బస్సులో మంటలు వ్యాపించడంతో 38 మంది ప్రయాణికులతో పాటు 2 బస్సు డ్రైవర్లు, ట్రక్ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. సంఘటనా స్థలంలో ఇప్పటి వరకు 18 మందికి చెందిన అవశేషాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. మరి ఈ దారుణ ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.